తాడిపత్రిలో ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల ఆస్తులను బహిర్గతం చేశానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతానని అన్నారు. దేవాలయాలు, మసీదులకు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు, మసీదులకు ఆదాయాలు ఎక్కువగా వస్తున్న అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎస్పెషల్లీ హిందూ గుళ్ళకు 100 వేలు కూడా ఉంది, కానీ ఎక్కడ కనపడడంలో కనుమరుగైపోయింది. సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ముస్లిమ్స్ కూడా. అందుకోసమే నేను అందరినీ, ప్రతి కులస్తుల్ని పిలిపించి, ఇప్పుడు మా హిందూ టెంపుల్లో మార్కండేయ స్వామి అనుకుంటా, అది మన వీవర్స్ది, నాకేం సంబంధం లేదు, నిజంగా నాకు సంబంధం లేదు, అది ఒక కులస్తులది, దాంట్లో మేము పోకూడదు. కానీ యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్, ఫస్ట్ టౌన్ సిటిజన్ ఆఫ్ ద టౌన్, ప్లస్ నా కుమారుడు ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ కులస్తులుగా, అయ్యా ఇది ఉంది, ఇది పోయిందండి,